చరణ్ వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే ఫంక్షన్ అంటే మేమైతే వెళ్తున్నామండి. ఫంక్షన్ వచ్చేసి 4కే స్టార్ట్ అయిపోయింది. కానీ మేము వెళ్ళేసరికి 6 అలాగా అయింది టైము. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. ఎందుకంటే 3 క్యాంపస్ ఒకే చోట అయితే ఫంక్షన్ అయితే చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తా ఉంటే నాకు నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయండి. ఎందుకంటే ప్రతి యాన్యువల్ డే ఫంక్షన్‌లో నేనైతే పార్టిసిపేషన్ చేసేదాన్ని. స్కూల్ డేస్ అనేటివి అసలు మర్చిపోలేని రోజులండి. ప్రతి సిట్యుయేషన్‌ని గాని, ప్రతి దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాల్సింది ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తిరిగి రావు. ఒక్కసారి అయిపోయినాయంటే అనేసి నా అభిప్రాయం. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్ గురించి వస్తే ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు ఇక్కడైతే. మా చరణ్ అయితే ఏం పార్టిసిపేషన్ అయితే ఏం లేదండి. ఎందుకంటే ఈ మధ్యనే స్కూల్‌లో జాయిన్ చేశాము. అందులో అంత ఇది కూడా లేదు చేర్పించాలని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనేసి మేమైతే ఏం జాయిన్ చేయలేదు. సో, ఇంక పిల్లల విషయానికొస్తే చాలా మంచిగా డాన్స్ వేశారండి. మీరు వీడియో పూర్తిగా చూడండి. ఎలా వేశారు ఏంటి అనేసి మీకే అర్థమవుతుంది. చాలా చాలా మంచిగా అయితే వేశారండి. అలాగే ఇంక ఫుడ్ విషయానికొస్తే ఇంక పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. మిగతా వాళ్ళందరికీ ఏం లేదు. ఇంక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా అక్కడికైతే వచ్చాయి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చైర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచిగా అయితే అనిపించిందండి నాకైతే ఈ యాన్యువల్ డే ఫంక్షను. పూర్తిగా మీరు కూడా చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంక అంతా వాయిస్ ఓవర్ లేకుండా ఫుల్ వీడియో పెడుతున్నాను.
అర్థమైందిగా మా వదిన